హలో మరియు సెషన్‌కు స్వాగతం. బైనరీ ఉపయోగించి కంప్యూటర్లను ఏ విధంగా కూడికలు మరియు తీసివేతలు తీస్తారు అనేది మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం యాడర్, సబ్ట్రాక్టర్ గురించి మరియు అది ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాము. ఈ అంశాన్ని ఉపయోగించి సర్క్యూట్స్ నిర్మాణము గురించి తెలుసుకుందాము. ఉద్దేశాలు ఈ సెషన్ చివరికి మీరు యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ యొక్క నిర్మాణానికి అవసరమైన సాధనాలు, ఉపకరణాలు మరియు వస్తువులను జాబితా చేస్తారు మరియు యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ ఐసి 74LS83 ఉపయోగించి ఒక 4-బిట్ బైనరీ యాడర్ సర్కిట్ నిర్మిస్తారు మరియు ఫలితాలను ధృవీకరిస్తారు. మన సర్కిట్ను సమీకరించే ముందు మన వద్ద అన్ని సాధనాలు మరియు వస్తువులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకుందాం. మీకీ కింది సాధనాలు మరియు ఉపకరణం అవసరమవుతాయి: డిజిటల్ ట్రైనర్ కిట్ 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1, ట్వీజర్ 1. మీకీ కింది వస్తువులు లేదా విడిభాగాలు కూడా అవసరమవుతాయి: ఐసి 74LS83 16 పిన్ 1, ఐసి 7486 14 పిన్ 1, హుకప్ వైర్ కావలసినంత మరియు ఐసీల కొరకు డేటాషీట్. యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అంటే ఏమిటి? ఒక యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ అనేది బైనరీ సంఖ్యలను కూడటం మరియు తీసివేయడంలో ఉపయోగించబడుతుంది. ఇది ఒకదానికొకటి సమాంతరంగా కనెక్ట్ చేయబడిన ఫుల్ యాడర్స్తో చేయబడతాయి. ఒక ఫుల్ యాడర్ యొక్క సిఅవుట్ కూడిక మరియు తీసివేత ప్రక్రియను పెంచే మరొక యాడర్ యొక్క సిఇన్కు కనెక్ట్ చేయబడుతుంది. ఒక కూడిక సమయంలో కంట్రోల్ సిగ్నల్ ఉద్దేశపూర్వకంగా లో స్థితిలో ఉంచబడుతుంది. అందుచేత బైనరీ సంఖ్య B0 ద్వారా B7 కంట్రోల్డ్ ఇన్వర్టర్ XOR గేట్ వెంబడి ఎలాంటి మార్పు లేకుండా వెళ్తుంది. ఆ తర్వాత ఫుల్ యాడర్స్ సరైన అవుట్పుట్ సమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు, ఒకవేళ కూడిక చేయవలసిన సంఖ్యలు +125 మరియు 189, A0 ద్వారా అప్పుడు A7 0 1 1 1 1 1 0 1 మరియు B0 ద్వారా B7 1 0 1 1 1 1 0 1. ఒక కూడిక సమయంలో కంట్రోల్ ఇన్పుట్ 0 కాబట్టి LSB వరుసకు క్యారీ ఇన్ 0 అవుతుంది. ఇప్పుడు మనం ఈ విధానం కొరకు ఉపయోగించబడే ఐసీని చూద్దాం. 74LS83 ఒక క్యారీ అవుట్ ఫీచర్ ఉన్న ఒక వేగవంతమైన 4-బిట్ ఫుల్ యాడర్ ఐసీ. ఇందులో ఒక ప్యాకేజ్లో సాధారణంగా ఉపయోగించబడే గణిత ఆపరేషన్స్ కొరకు ఉపయోగించబడే 4 వేర్వేరు ఫుల్ యాడర్ సర్కిట్స్ ఉంటాయి. అవసరమైతే 4 కంటే ఎక్కువ దశల కొరకు బహుళ ఐసీలు కనెక్ట్ చేయబడవచ్చు. దీన్ని నిబుల్ యాడర్ అని అంటారు. ఇప్పుడు మనం ఐసి 7483 ఉపయోగించి 4-బిట్ బైనరీ యాడర్ సర్కిట్ యొక్క నిర్మాణం మరియు పరీక్షా విధానం గురించి తెలుసుకుందాం మరియు రీడింగ్స్ను పట్టిక చేద్దాం. ఇందులో ఈ కింది దశలుంటాయి. అవి: దశ 1 విడిభాగాలను తనిఖీ చేయండి మరియు బ్రెడ్ బోర్డ్ ఏర్పాటు చేయడం. దశ 2 ఐసీ పవర్ పిన్స్ను +5 వోల్ట్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయడం. దశ 3 వివిధ స్థాయిల కొరకు స్విచ్లను ఇన్పుట్కు జతచేయడం. దశ 4 రెసిస్టర్స్ ద్వారా ఐసీల అన్ని అవుట్పుట్స్ను ఒక ఎల్ఈడీకి కనెక్ట్ చేయడం. దశ 5 స్విచ్లను టాగుల్ చేయడం ద్వారా సర్కిట్ను పరీక్షించడం మరియు దశ 6 పరిశీలించండి మరియు రీడింగ్స్ను రికార్డు చేయడం. ఇప్పుడు ప్రతి దశను సవివరంగా చూద్దాం. హెచ్చరిక: ఇదివరకటి అభ్యాసాల్లో చర్చించబడిన భద్రతా ప్రమాణాలను అనుసరించండి మరియు విధానాన్ని ప్రారంభించే ముందు దాన్ని నిర్ధారించుకోండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు అవసరమైన అన్ని విడిభాగాలను సేకరించండి మరియు అవి బాగా పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకొనుటకు వాటిని పరీక్షించండి. వీటిల్లో ఉన్నవి 2 7400 మరియు 7486 ఐసీలు, బ్రెడ్బోర్డ్, పవర్ సప్లై, టాగుల్ స్విచ్లు, రెసిస్టర్స్ మరియు ఎల్ఈడీ ఉన్న డిజిటల్ ట్రైనర్ కిట్. ఈ పని చేయుటకు డిజిటల్ ట్రైనర్ కిట్ మరియు డిజిటల్ ట్రైనర్ కిట్ పై కావలసిన అన్ని విభాగాలను పరీక్షించండి. అలాగే 2 7483 మరియు 7486 ఐసీలు, బ్రెడ్ బోర్డ్ మరియు కంట్రోల్ టాగుల్ స్విచ్లు, రెసిస్టర్లు మరియు ఎల్ఈడీ యొక్క పరిస్థితులను కూడా నిర్ధారించుకోండి. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత బ్రెడ్ బోర్డ్పై 2 ఐసీలను గట్టిగా బిగించండి. మీ రిఫరెన్స్ కొరకు సర్కిట్ డయాగ్రామ్ను ఉపయోగించవచ్చు. +5 వోల్ట్ పవర్ సప్లైను బ్రెడ్ బోర్డ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. తర్వాత ఐసి 7483 యొక్క 5వ పిన్ను పవర్ సప్లైకు కనెక్ట్ చేయండి.
IC 7483 యొక్క 14వ పిన్ను +5 వోల్ట్ సప్లైకు కనెక్ట్ చేయండి. తర్వాత IC 7483 యొక్క పిన్ 12 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడి ఉందని మరియు IC 7486 యొక్క పిన్ 7 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి. ట్రైనర్ కిట్ యొక్క గ్రౌండ్ను బ్రెడ్బోర్డ్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. ఇన్పుట్స్ విషయానికొస్తే టాగల్ స్విచ్ S1ను IC 7483 యొక్క డేటా ఇన్పుట్ A3కి పిన్ నంబర్ 1 వద్ద, S2ను డేటా ఇన్పుట్ A2కి పిన్ నంబర్ 3 వద్ద, S3ను డేటా ఇన్పుట్ A1కి పిన్ నంబర్ 8 వద్ద, S4ను డేటా ఇన్పుట్ A2కి పిన్ నంబర్ 10 కనెక్ట్ చేయండి. అలాగే IC 7486 యొక్క స్విచ్ S5ను 1వ పిన్కు, స్విచ్ S6ను 4వ పిన్కు, స్విచ్ S7ను 9వ పిన్కు, స్విచ్ S8ను 12వ పిన్కు కనెక్ట్ చేయండి. IC 7486 యొక్క 2వ, 5వ, 10వ మరియు 13వ పిన్స్ ఇంటర్కనెక్ట్ చేయబడతాయి. మరియు 7486 యొక్క పిన్ 2కు కనెక్ట్ చేయబడిన మోడ్ సెలెక్టర్ స్విచ్ S9కు కనెక్ట్ చేయబడతాయి. మరియు దీన్ని IC 74LS83 యొక్క 13వ పిన్తో కనెక్ట్ చేయబడాలి. ఇప్పుడు IC 7486 యొక్క 3, 6, 8 మరియు 11వ పిన్స్ నుండి లభించిన అవుట్పుట్ను 16, 4, 7 మరియు 11కు 74LS83కి కనెక్ట్ చేయండి. ఆపరాండ్ B ఇన్పుట్స్ B3, B2, B1, B0గా. అంతిమ అవుట్పుట్ అంటే S4, S3, S2 మరియు S1 మరియు Cout లభిస్తాయి. IC 74LS83 యొక్క 15, 2, 6, 9 మరియు 14 పిన్స్ నుండి. అలాగే ట్రూత్ టేబుల్లో చూపించిన విధంగా మీరు పరీక్షించబోయే లాజిక్ స్థాయిల ప్రకారం స్విచ్లు 5 వోల్ట్ ఒక లాజిక్ హై కొరకు మరియు 0 వోల్ట్ ఒక లాజిక్ లో కొరకు మధ్య టాగుల్ కాగలవని నిర్ధారించుకోండి.
ఇది మన 4-బిట్ బైనరీ యాడర్ సర్క్యూట్ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూడటానికి సహాయం చేస్తుంది. మీరు పవర్ ఆన్ చేసే ముందు మీరు అసెంబుల్ చేసిన సర్క్యూట్ను పరీక్షించండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ DC సప్లైను స్విచ్ ఆన్ చేయండి. సర్క్యూట్ను ఒక ఉదాహరణతో మనం ధృవీకరించవచ్చు. కూడిక నిర్వహించే ముందు సెలక్షన్ మోడ్ ఇన్పుట్ లో స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. ఇప్పుడు 2 4-బిట్ సంఖ్యలు అంటే 9 మరియు 10లను తీసుకోండి. ఇన్పుట్ A కొరకు బిట్ స్థానాలను కేటాయించాం. A3 1, A2 0, A1 0, A0 1. ఇన్పుట్ B కొరకు బిట్ స్థానాలను కేటాయించాం. B3 1, B2 0, B1 1, B0 0. కూడిక నిర్వహించిన తర్వాత లభించే ఫలితం 19 అంటే 1 0 0 1 1. LED యొక్క స్థితిని గమనించి ఫలితాన్ని ధృవీకరించండి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రింది అంశాలు నేర్చుకున్నాము. యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ యొక్క నిర్మాణము కొరకు అవసరమైన సాధనాలు మరియు వస్తువులు, మరియు యాడర్ కమ్ సబ్ట్రాక్టర్ IC 74LS83 ఉపయోగించి 4-బిట్ బైనరీ యాడర్ సర్క్యూట్ యొక్క నిర్మాణము మరియు ఫలితాన్ని ధృవీకరించడము. వీక్షించినందుకు ధన్యవాదములు. తదుపరి సెషన్లో తిరిగి కలుద్దాం.